అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ తెలుగుదేశం. మరి నిన్న జరిగినటువంటి వైసీపీ ర్యాలీకి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటూరు నాగేశ్వరరావు అవినీతి అక్రమాలకు సంబంధించి కొన్ని ఉదహరిస్తూ కూడా మరి బుర్రా మధుసూదన్ యాదవ్ విమర్శలు చేయటం, అక్కడ బిఎస్ఎన్ఎల్ కాంప్లెక్స్ కి సంబంధించి ఇసుక మాఫియా, అదేవిధంగా మట్టి మాఫియా, అదేవిధంగా ఒక పల్లెటూరుకు వెళ్ళేటువంటి రోడ్డుకు సంబంధించి పలు విషయాలు కూడా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. మరి స్పందించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత బుర్రాకు లేదని గిర్రుమంటూ ఆ బుర్రా మీద కూడా ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. ఈయన కనిగిరిలో వెలగబెట్టిన విధానం అందరికీ తెలుసని, కనిగిరిలో ఇతని దెబ్బకి అధికారులే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని, కనిగిరి కొండనే కొట్టేయాలని చూశారని బుర్రా మధుసూదన్ యాదవ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కనిగిరిలో ఇతని అవినీతి అక్రమాలకు అక్కడ బలైనటువంటి వాళ్ళు ఈయన్ని కనిగిరి నుంచి బయటకు పంపించే విధంగా కూడా అక్కడ రాజకీయాలు చేసి బుర్రాను కనిగిరి నుంచి తరిమి కొడితే దిక్కులేక మరి కందుకూరుకు చేరుకున్నారని, కందుకూరులో వైసీపీ నేతలే ఆయన చేష్టలు చేతరించుకుంటున్నారని, ఆయనకు డబ్బు ఉందనే అహంకారంతో ఆయన ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆయన ఉనికిని కాపాడుకునేందుకే మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు మీద విమర్శలు చేయటం సిగ్గు చేయటం చెప్పి అన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కందుకూరు రాజకీయాల్లో కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ యాక్టివ్ అవుతున్న వేళ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కౌంటర్ ఇవ్వటం కూడా కందుకూరు రాజకీయాల్లో నియోజకవర్గంలో కూడా కొంత కలవరం రేపిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ప్రజలకు అందుబాటులోకి ఇసుక మట్టి తెస్తే అడ్డగోలుగా మీరు ఆరోపణలు చేస్తారా? ఒక్కసారి చూడండి, కందుకూరు పట్టణంలో అభివృద్ధి విషయానికి వస్తే ఎలా జరుగుతుందో చూడండి. మీరు అడ్డగోలుగా పర్మిషన్లు లేకుండా రూములు కడితే మేము అందరికీ ప్రజలందరికీ నచ్చజెప్పి వారి సహకారంతో వాళ్ళని ఒప్పించి రోడ్లకు ఇస్తున్న కార్యక్రమం కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా సహకరించినందుకు మా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము. అదేవిధంగా లింక్ రోడ్లు ఎన్ని వచ్చాయండి అభివృద్ధి విషయంలో మన నియోజకవర్గంలో. అలాగే పంచాయతీరాజ్ రోడ్లు దాదాపు 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే అభివృద్ధి కనిపించట్లేదా? మా ఎమ్మెల్యేకి అహంకారమా? అహంకారం నీకా? అధికారుల మీద దౌర్జన్యం చేసిన నీకా అహంకారం? నిత్యం అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకొని పేదలు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి దాదాపు 800 మందికి 7 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. ఆ 800 మందిలో ఒకసారి పరిశీలించండి. పార్టీలకు అతీతంగా మీ పార్టీ వాళ్ళు 20 నుంచి 25% అందుకున్న వాళ్ళు ఉన్నారు. రండి, పోదాం ప్రజల్లోకి, రండి, చర్చ పెడదాం. మంచి సలహాలు ఇవ్వకుండా ప్రజలను తప్పుతో పెట్టిస్తూ గంజాయి సప్లై చేసే వాళ్ళందరినీ మేనికిడితి పెట్టుకొని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతారు. మెడికల్ కాలేజీలు అన్నారు. మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటండి? మీ అన్ని బేస్మెంట్ లెవెల్, పిల్లర్స్ లెవెల్లో ఉన్నాయి. ఓపెన్ ఎయిర్ థియేటర్స్ లాగా పెట్టారు. వాటిలో వైద్యం చేయించుకోమినా పీపీపీ విధానంలో పెడితే ఇది అందుబాటులో ఉండదు, అన్యాయం జరుగుతుంది ప్రజలకు అంటున్నారు. ప్రజలకు మెరుగైన వస్తువులు అందాలంటే పీపీఏ మోడ్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, చర్చించి నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పేదలకు ఇబ్బందికరంగా ఉన్నాము అనే ఆలోచనతో ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మెడికల్ ఎయిడ్ ఉండేటట్లుగా కూడా రూపకల్పన చేసి అందించబోతుంది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. రాబోయే రోజులైనా మీరు రాజకీయాల్లో ఉండాలి, వ్యక్తిగతంగా విలువలు కాపాడుకోవాలి అనుకుంటే ఆలోచించి మాట్లాడండి. మేము గౌరవిస్తున్నాం మిమ్మల్ని. మీరేదో మనసులో పెట్టుకొని డైవర్ట్ చేయాలని ఇది చేస్తే మాత్రం మీరే నష్టపోతారు. మీ నాయకులు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందో మీరు ఎంత మాత్రం పోల్లో అధికారిని, మున్సిపల్ అధికారిని బండబూతులు తిట్టింది మీరు వెనక వచ్చిన మీ నాయకుడు కాదా?